ఈ రోజు వీడియోలో మనం ఒక పూర్ ఫ్యామిలీకి ₹1,00,000 ఇవ్వబోతున్నాం. అలాగే ఒక రిచ్ ఫ్యామిలీకి కూడా మనం ₹1,00,000 ఇస్తాం. వాళ్ళిద్దరూ ఎలా ఆ డబ్బుని ఖర్చు పెడతారో మనం చూడబోతున్నాం. నా పేరు మంజు. మా ఇంట్లో నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు ఉన్నారు. మేమందరం ఒకే రూమ్ లో ఉంటున్నాం. ఇక్కడే పడుకుంటాం, ఇక్కడే వంట చేసుకుంటాం. ఒక గదే ఉంది. నేను ఇక్కడి నుంచి పనిచేయడం కోసం ప్రశాంత్ విహార్కి వెళ్తాను. నాకు రోజు వెళ్లి రావడానికి ₹20 ఖర్చు అవుతుంది. నేను పనిచేసిన ఇంట్లో ఆ అక్క నాకు చాలా సామాన్లు ఇచ్చారు. మిషన్ ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారు, వండుకోవడానికి పాత్రలు ఇచ్చారు. నాకు కొంచెం పనులు తగ్గాయి, ఎందుకంటే ఆవిడిచ్చిన మిషన్ లో నేను బట్టలని ఉతుక్కుంటాను. మా ఇంట్లో చూసారంటే నూనె గాని, గ్యాస్ గాని, వంట చేసే సామాన్లు గాని, బియ్యం పిండి ఇలాంటివి ఏవీ లేవు. నేను నెలకి 8,000 సంపాదిస్తాను. సో గైస్, ఈవిడే మంజు ఆంటీ. మీరు చూసే ఉంటారు, ఈవిడ లివింగ్ కండిషన్ మరీ అంత రిచ్ గా ఏమీ లేదు. ఆవిడ తమ పిల్లలకి సరిగ్గా భోజనం కూడా పెట్టలేదు. అందుకే నేను డిసైడ్ అయ్యాను, మంజు ఆంటీ కోసం నేను ఏదైనా చేయాలని. ఆల్రైట్ గైస్, ఈవిడే మంజు ఆంటీ. ఈ మధ్య మన ఇంటికి పని చేయడానికి వస్తున్నారు. సో ఆంటీ, ఈ రోజు మీకు నిజంగా లక్కీ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము మీకు ఈ రోజు ఇస్తున్నాం ₹1,00,000. ఇదిగోండి, ఇది మీకే తీసుకోండి. వీటిని మీరు 60 నిమిషాల్లో ఖర్చు పెట్టాలి. వద్దండి, నాకు డబ్బులు వద్దు. మీరు ఇంతకు ముందే నాకు చాలా చేశారు. నాకు డబ్బు అక్కర్లేదు. అయ్యో కాదంటీ, ఇది అయ్యో ఆంటీ, ఎమోషనల్ అవ్వకండి. ఇప్పుడు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆంటీ, ఇప్పుడు నేను మీ టైమర్ ని స్టార్ట్ చేసేసాను. 60 నిమిషాల్లో మీరు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే మొత్తం నాకే. బయలుదేరండి, పదండి, త్వరగా వెళ్ళండి. త్వరగా వెళ్ళండి ఆంటీ. అసలుకి సమయం తక్కువ ఉంది, కానీ ఖర్చు పెట్టే డబ్బులు మాత్రం ఎక్కువ ఉన్నాయి. పరిగెత్తండి, ఫాస్ట్. బాబు, మీరు ఒక పని చేయండి, డబ్బులు మీరే ఉంచుకోండి. నేను ఏమన్నా కొంటే దానికి మీరు డబ్బులు ఇచ్చేయండి. ఓకే, పర్లేదు. త్వరగా వెళ్ళండి. 2 మినిట్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఆంటీ, నీ నియరెస్ట్ మార్కెట్ కి వెళ్ళమని చెప్పాను. పదండి. ఈ మార్కెట్ కి వెళ్దాం, పదండి. సరే రండి. ముందు మా ఇంటికి కావాల్సిన డైలీ వస్తువులన్నీ కొనుక్కుంటాను. ఓకే, ఇప్పుడు ఆంటీ వస్తువులన్నీ కొనుక్కోబోతున్నారట. అంకుల్, మీరు నాకు 1 మూట బియ్యం ఇవ్వండి, ఒక గోధుమ పిండి ప్యాకెట్ ఇవ్వండి, 5 లీటర్ల నూనె ఇవ్వండి, పంచదార, టీ పొడి, నిర్మా, సోపు, నూనె అన్నీ ఇచ్చేయండి. ఆంటీ, అడిగినవన్నీ త్వరగా ఇచ్చేయండి. అవును, ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు ఇచ్చేయండి. అంకుల్, కొంచెం త్వరగా ఇవ్వండి, టైం లేదు. మీరు ఎంత తొందర పెట్టినా అంకుల్ ఇచ్చే స్పీడ్లోనే ఇస్తారు. ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం కొనుక్కోవాలనుకుంటున్నారు మీరు? దీని తర్వాత నేను నా కోసం, నా పిల్లల కోసం, నా హస్బెండ్ కోసం బట్టలు కొనుక్కోవాలి. ఎప్పుడు వాళ్ళు పాత బట్టలు వేసుకుంటూ ఉంటారు. నాకు కొత్త బట్టలు కావాలని అడుగుతూనే ఉంటారు. కోక్, పెప్సీ వద్దు, నాకు అవన్నీ వద్దు. నాకేం అవసరమో అది మాత్రమే కొంటాను. అది కాకుండా అనవసరమైన ఖర్చులన్నీ చేయలేను. నాకు కావాల్సిన వస్తువులకి మాత్రమే నేను ఖర్చు పెడతాను. ఆంటీ ఇప్పుడు చాలా మంచి మాట చెప్పారు. ముందు తనకు కావాల్సినవి కొనుక్కుంటారు. అంకుల్, బిల్ ఎంత అయిందో చెప్పండి. అలాగే 1 కిలో పిండి ప్యాకెట్ కూడా ఇచ్చేయండి. ఫాస్ట్. అలాగే ఇంకొక బియ్యం మూట కూడా ఇచ్చేయండి. సరే, వాళ్ళు బిల్ ఇస్తారు. ఇక మనం వెళ్దాం ఆంటీ. మనం కొనుక్కోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మీరు త్వరగా బిల్ వేయండి. మీరు బిల్ తయారు చేయండి, నేను ఇవన్నీ వేసుకుంటాను. అంకుల్ బిల్ ఇచ్చేదాకా కూడా ఆంటీ ఆగలేకపోతున్నారు. తొందరగా ఆవిడ అన్ని వేసేసుకుంటున్నారు. సరే, ఆ కవర్ తీసుకోండి. అక్కడే ఉంటుంది. సరే ఆంటీ, ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆలోపే అంకుల్ బిల్ వేసిస్తారు. రండి, బ్యాగులు ఉన్నాయి. పిల్లలకి బ్యాగ్స్ కూడా కొనాలి. అయితే 2 బ్యాగులు తీసుకోండి. ఆంటీకి 3 పిల్లలు కాబట్టి 3 బ్యాగులు తీసుకుందాం. ఇది తీసుకోండి. కలర్ బాగుందా? ఇది బాగుంది. ఈ కలర్ బాగుంది. బార్బీ బొమ్మ. 3 బ్యాగులు తీసుకుందామా? ఇంతకు ముందు ఎప్పుడైనా బ్యాగ్ కొన్నారా? ₹100 బ్యాగులే తీసుకున్నాను. ₹100 బ్యాగులే కొన్నారట. ఇప్పుడు మనం కాస్ట్లీగా కొనిస్తున్నాం. ఇదిగో ఈ బ్యాగ్ 850, ఇది 1100, 850 ఇది 850 అట. సరేనా? ఎంతైంది మొత్తం చెప్పండి. 2800 సార్. డిస్కౌంట్ లేదా? అంకుల్, బిల్ చేశారా? 3830. మీరు తీసుకున్నవన్నీ వచ్చేసాయి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఎక్కడ పెడదాం? గేట్ దగ్గర పెడదాం. ఇవాళ నా పిల్లలు చాలా సంతోషపడతారు. వాళ్ళకి నచ్చిన వస్తువులన్నీ నేను తీసుకువెళ్తున్నాను. నేను మాత్రం ఆవిడ కొన్నవన్నీ మోయడానికే వస్తున్నాను. ఇక్కడ పెట్టేయండి. ఇక్కడ పెట్టేనా? 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? సండే మార్కెట్ కి వెళ్దాం. సరేనండి, సండే మార్కెట్ కి వెళ్దాం. పిల్లలకి చెప్పుల షూలో తీసుకోండి. 8 ఏళ్ల పాపకి కావాలి. అవును, 8 ఏళ్ల పాపకి. అంటే మీకేం వద్దా? అంటే 15 నిమిషాలు అయిపోయాయి. త్వరగా సెలెక్ట్ చేయడానికి ఇంతసేపా? కొనేటప్పుడు మనకి నచ్చినవే తీసుకోవాలి. సరే అంటే సరే, నచ్చినవే తీసుకోండి. త్వరగా తీసుకోండి. ఏది నచ్చిందో చూడండి. గాయస్, నేను చెప్తున్నాను కదా, లేడీస్ సెలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. లేదు, ఇది బాగుంది. ఎంతో కనుక్కోండి. సరే, ఇచ్చేయండి అన్న. డ్రెస్సులు కొనుక్కోండి అండి, ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. మీకు పిల్లలకి కావాల్సినవి కొనుక్కోండి. 8 ఏళ్ల పాపకి సరిపోతుందా? అక్కడ ఉంది కదా, అది చూపించండి. అది పింక్ కలర్ ఇవ్వండి. ఆ పింక్ కాదు, ఆ వైట్ చూపించండి. వైటా? ఆంటీ తన 7 ఏళ్ళు ఇంకా 8 ఏళ్ల పాపలకి ఇవి తీసుకున్నారు. అన్నయ్య, కాస్త త్వరగా ఇవ్వండి. దీనికి జీన్స్ ఇవ్వండి. ఇదేంటి, ఇది షార్ట్స్? ఈ నిక్కర్ పిల్లోడు వేసుకుంటాడు చూడండి. సరేనండి. అన్నయ్య, ఇది ఇంకోటి ఇవ్వండి. అదిగో అక్కడ ఉంది కదా, అది కూడా ఇవ్వండి. అన్నా, ఏం చేస్తున్నావన్నా? ఇంకో 2 తీ అన్నా, చాలు. నాకు ఇది చాలు. అసలు ఇవిడికి కొండవే రావట్లేదు. నేను చెప్తాను కదా, ఇంకోటి ఇవ్వన్నా. సరే, అది ఇవ్వండి. దాని పక్కనది ఇవ్వండి. గ్రీన్ కలర్ కూడా ఇచ్చేయండి. గ్రీన్ కూడా ఇచ్చేయండి. లెక్కేసి బిల్ ఇవ్వండి. ఇదిగోండి, ఆంటీ కొనుక్కున్నారు 3. వాళ్ళ అబ్బాయి కోసం
ఇదిగో ఇది తీసుకోండి. ఇదేమో చిన్న కొడుకు కోసం, ఇంకా 12 పీసులేమో ఇవి తీసుకున్నారు. 6 పెద్ద పెద్ద ఫ్రాక్స్ తీసుకున్నారు. ఆంటీ డబ్బులు ఇచ్చే ముందు 10 సార్లు లెక్క పెట్టే ఇస్తున్నారు. ఇవ్వమ్మా. ఓకే, ఇంకా అరగంట ఉంది. ఈ అరగంటలో ఆంటీ ఏం కొనుక్కుంటారో చూద్దాం. ఓకే ఆంటీ, మీకేం కావాలో అవన్నీ కొనుక్కోండి. ముందుగా నేను బ్రూమ్ స్టిక్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఈ చైర్ తీసుకుంటాను. సరే, ఇది ఇక్కడ పెట్టాను. టబ్ ఏ రంగు కావాలి? ఓ టబ్ తీసుకున్నారు. ఆంటీ ఇక్కడ ఆవిడ ఇంటి కోసం చాలా సామాన్లు కొనుక్కున్నారు. ట్రే తీసుకోండి. ఆంటీ భలేవర్లా ఉన్నారు. ఒకటి తీసుకోమంటే అన్ని తీసేసుకుంటున్నారు. వెసెల్స్, మిక్సర్, వైపర్, ఇంకా చాలా. లేదు చిన్న స్టిక్ ఉండేటట్టు. ఓకే, వైపర్ కొంటున్నారు. ఓకే ఆంటీ, తీసుకోండి అన్ని తీసుకోండి త్వరగా. ఆంటీకి ఇచ్చిన టైంలో 1,00,000 రూపాయలని ఖర్చు పెడతారో లేదో చూద్దాం. లెట్స్ ఇక్కడ బిల్ అయితే రెడీ అవుతోంది. ఆంటీని ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ఎలక్ట్రానిక్ స్టోర్ కి తీసుకెళ్తాను. అక్కడ ఏం కొనుక్కుంటారో చూద్దాం. వాల్ క్లాక్ కావాలా? ఇదా? అదే తీయండి. ఇప్పుడు మీకు మంచి టైం నడుస్తుందా ఆంటీ? ఆంటీ ఇక్కడ నుంచి బయలుదేరతాం. ఇంకా ఏమైనా కొంటారా? ఇక్కడ మిక్సీ ఉంటుందా? మిక్సీ ఇవ్వండి. మీరు ఇవ్వండి, నేను యూట్యూబ్ లో చూసుకుంటాను. అలాగే నాకు ఇది కావాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ మీ బిల్లు రెడీ చేయమని చెప్పాను. చేస్తున్నారు. మీరు త్వరగా కావాల్సినవి కొనండి. సో ఇక్కడ టోటల్ బిల్ ఆంటీ ఇంకా 5,000 రూపాయలకి ఇక్కడ కొనేశారు. సో ఇది మొత్తం కలిపి ఇప్పుడు 11,000 ఖర్చు అయింది. సో ఇంకా మనకి 20 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. సో ఈ 20 నిమిషాలు ఆంటీ ఇంకా చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయిందో నాకు తెలీదు. వెళ్దామనండి. ఆంటీ ఈ రోజు మీరు నా చేత చాలా సేవలు చేయించుకుంటున్నారు. నిజం చెప్పండి, సంతోషంగా ఉన్నారా? అవును బాబు, నాకు నిజంగా చాలా సంతోషంగానే ఉంది. ఇవన్నీ నా పిల్లలు చూస్తే నిజంగా చాలా సంతోషపడతారు. అంటే మీ భర్తకి మీరేం కొనట్లేదా? నా భర్తకి ఇంకా ఏమీ తీసుకోలేదు బాబు. అంటే ఇక్కడ ఇన్ని సామాన్లు ఉన్నాయి కదా, ఎవరైనా దీన్ని తీసుకెళ్లిపోతే? ఇవి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టేద్దాం. సరే, ఇంటికి తీసుకెళ్లి తర్వాత పెట్టుకుందాం. అప్పటి వరకు అన్న మనకి హెల్ప్ చేస్తారా? నాకు కొంచెం చూస్తూ ఉండండి. ఓకే అంటే ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర కేవలం 18 మినిట్స్ మాత్రమే ఉన్నాయి. సో నేను బండి తాళం తీసుకొస్తాను. మనం బండిలో వెళ్ళి మీకు కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేద్దాం. అంటే ఇప్పుడు 12 నిమిషాలు మాత్రమే మిగిలింది. సో ఇప్పుడు మనం M2 నగర్ దాకా వెళ్తే బాగా లేట్ అయిపోతుంది. సో ఇక్కడే పక్కనే ఉన్న వాటికి వెళ్ళి కొనుక్కుందాం. అంటే ఇప్పుడు మొత్తం 7 నిమిషాలు మాత్రమే మిగిలింది. ఇప్పుడు మనం వెళ్తే చాలా లేట్ అయ్యేలా ఉంది. అదిగో అన్న, అక్కడ కనిపిస్తుంది కదా కొట్టు దగ్గర ఆపేనా. అక్కడికి వెళ్ళాక మీకు ఏది దొరికితే అది కొనేయండి ఆంటీ. అక్కడ అదే ఉంటుందని నేను గ్యారంటీగా చెప్పలేను. సరే వెళ్దాం రండి, త్వరగా వెళ్ళండి ఆంటీ. సో మనకి టైం చాలా తక్కువగా ఉంది. 5 మినిట్స్ మాత్రమే మిగిలిన్నాయి. సో మీకు నచ్చినవి కొనేసుకోండి అని చెప్పేశాను. ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడికి వచ్చి టీవీ ఉందని అడుగుతున్నావేమా? టీవీ ఉంటే నాకు ఇచ్చేయండి అన్నయ్య. నాకు చాలా పెద్ద ఆఫర్ దొరికింది, త్వరగా ఇవ్వండి. ఆంటీ ఇక్కడికి రావడం టీవీ కావాలని అడిగింది. సరే, పెద్ద సైజ్ టీవీ. అది ఎంత? ఇది 32 ఇంచెస్. 32. ఓకే, అది సరిపోతుందా ఆంటీ? ఎంత పెద్దదా? ఇది చాలా పెద్దదిగా ఉంది ఆంటీ. ఎక్కువ టైం లేదు, జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇదే ఇచ్చేయండి, ఇలాగే ఇచ్చేయండి త్వరగా. ఓకే ఆంటీ, ఏమైనా ఫోన్లు కావాలో చూసుకోండి. గ్యాలక్సీ ఉంది, ఎంఐ ఉంది. నా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉంది, అదే నాకు చాలు. చూసారా గాయ్స్, టీవీ వచ్చేసింది. ఆంటీ అడిగిన టీవీ ఇదే. ఓ జాగ్రత్త. ఓ ఇది చాలా పెద్దగా ఉంది ఆంటీ, చాలా పెద్దది. ఇది చాలా పెద్దది బాబోయ్, పెద్దగా ఉంది. సరిపోతుందా? ఈ టీవీ 18,000. ఇదిగో తీసుకోండి, సంతోషంగా ఉండండి. ఇంకా ఏదైనా కావాలా? ఇప్పుడు మీకు 1 మినిట్ టైం ఉంది కాదు, 56 సెకండ్స్. ఇంకా చాలా బిల్ వేయించేనా? ఓకే, ఇంకా ఆంటీ టైం అయిపోయింది. అంటే ఇంకా 50 సెకండ్స్ ఉందనుకోండి, కానీ అది ఎందుకు పనికిరాదు, అంతేగా. సో ఇప్పుడు బిల్ వేయించి ఆంటీ టోటల్ గా ఎంత ఖర్చు పెట్టారో మనం లెక్కేద్దాం. ఓకే ఆంటీ, మనం ఆవిడకి ఇచ్చిన డబ్బుల్లో దాదాపు ఒక 45,000-46,000 దాకా ఖర్చు పెట్టుంటారు. ఓకే ఆంటీ, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అసలు మాటలే రావట్లేదు. నాకు ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మనం సేమ్ ఇదే 1,00,000 రూపాయలని రిచ్ పర్సన్ కి ఇస్తే వాళ్ళు ఎలా ఖర్చు పెడతారో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మేహర్. ఆవిడే సూపర్ రిచ్. సో ఇప్పుడు మనం ఈవిడికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడు మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈవిడ నా కజిన్ సిస్టర్. సో ఇప్పుడు నేను ఆవిడకి ఇచ్చే డబ్బు అనేది చాలా తక్కువనే ఆవిడ ఫీల్ అవుతారు. బట్ యాజ్ అ టోకెన్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ నేను మీకు ఈ రోజు ఇస్తున్నాను 1,00,000 రూపాయలు. దీన్ని మీరు 60 మినిట్స్ లో ఖర్చు పెట్టాలి. ఏంటి 60 మినిట్సా? కాస్త టైం ఎక్కువగా లేదా? 1 లక్ష త్వరగా ఖర్చు అయిపోతుంది కదా. సరే పట్టుకో 1,00,000 అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీకు గంట టైం ఉంది. గాయస్ ఇలా చూడండి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. సో నా దగ్గర ఇప్పుడు 1 లక్ష క్యాష్ ఉంది. కాబట్టి నేను ఆన్లైన్ షాపింగ్ చేయలేను, అందుకు క్రెడిట్ కార్డ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు క్రెడిట్ కార్డ్ వచ్చేసింది. చూసారా గాయ్స్, ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ అన్ని చాలా ధనవంతుల దగ్గరే ఉంటాయి. దీనికి ఎంత ఐటీ కట్టాలో తెలుసా? దృష్టి పెట్టుకో దయచేసి ఇచ్చేయ్. ఇలాంటి ఇన్ఫీరియర్ కార్డ్స్ అసలు HDFC వాళ్ళు ఇవ్వరు. ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారో చెప్పండి. నేను తీసుకోవాలంటే చాలా తీసుకోగలుగుతాను, కానీ 1 లక్ష నాకు సరిపోదు. ఎందుకంటే మాట వరుసకు కూడా నాకు కొనిస్తానని చెప్పట్లేదు. ఏం చేస్తారో చూద్దాం. లేదు, నేను అందరినీ అడుగుతాను, అందరికి ఏం కావాలో త్వరగా అందరూ బాగా ఆలోచించి చెప్పండి. గాయ్స్, ఇప్పుడు ఇంటెన్షన్ నాకు అర్థమైపోయింది. 2 నిమిషాల్లో ఈ డబ్బుని ఖర్చు పెట్టేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు గంటని ఇచ్చిన టైం ని తగ్గించి 20 నిమిషాలు మాత్రమే ఇస్తాను. ఇంకా ఫిక్స్ 20 నిమిషాలు సరిపోతాయి. నువ్వు మొదలు. ప్రవర్తన అయితే చాలా దారుణంగా ఉంది. మనం ఎవరినైనా సరే ఇలాగే చూసి కనిపెట్టొచ్చు. ఆఫ్లైన్ కి వెళ్తే అసలు కొనడం చాలా కష్టం, కానీ ఇప్పుడు ఆన్లైన్ లో కొంటారట. నువ్వు చేస్తుందంతా చూస్తుంటే పెద్ద బిల్లే పెట్టేలా ఉన్నావు. ఇక్కడ కూర్చొని ఏం జరుగుతుందో చూస్తానంతే. చాలా రిలాక్స్ గా ఉన్నాను. ముందుగా మనం ఏం ఆర్డర్ చేద్దాం?
ముందు నువ్వేం తీసుకోబోతున్నావో చెప్పు. ప్రస్తుతానికి మనకేం అక్కర్లేదు, మనం ట్రిప్కి వెళ్దాం. ఏముందో విన్నారా? ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్ని ఉన్నాయంట. ఆ డబ్బుతో ట్రావెల్ నువ్వు చేస్తున్నా. నాకు మంచి బడ్జెట్ ఇచ్చుంటే యూరోప్ ట్రిప్ లక్షిస్తే అదే చాలా తక్కువ అంటోంది. యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్. చూసారా, టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. వైఫై కనెక్ట్ అవ్వట్లేదు. ఉండు ఒక్క నిమిషం. 15 నిమిషాలే మిగిలాయి. అసలైన మజా ఇప్పుడే మొదలైంది. ల్యాప్టాప్ వచ్చేసింది. చాలా జాలీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు తన వైఫై పనిచేయట్లేదు. ఇలా చూడ, ఇది చీటింగ్. నాకు టైం ఇవ్వలేదు, నేను ఒప్పుకోను. నువ్వు నా టైం ఎక్కువగా తీసుకున్నావు, కాస్త ఉండు. తను తింటుందో తాగుతుందో తన ఇష్టం, కానీ ఇప్పుడు టైం మాత్రం తక్కువగా ఉంది. ఏం చేస్తుందో చూద్దాం. లక్ష కాదు కదా, ఇప్పుడు 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఏమంటే త్వరగా వెళ్ళి వైఫై తీసుకురండి. నేను వైఫై రూమ్ కి వెళ్తాను, లేదంటే నా టైం అయిపోతుంది. త్వరగా. 20 నిమిషాలు ఇస్తే ఆల్రెడీ అందులో 7 నిమిషాలు వేస్ట్ చేసేసుకుంది. నా వైఫై కనెక్ట్ అవ్వలేదు. ఫైనల్లీ మేక్ మై ట్రిప్ ఓపెన్ అయ్యింది. ఫైనల్లీ 35,000 రూపాయలకి బుకింగ్ అయితే చేసుకుంది. ఆ టికెట్ గోవా వెళ్ళే టికెట్. ఓకే, కంగ్రాచులేషన్స్, మీరు గోవా వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము గోవా వెళ్ళబోతున్నాం. ఓన్లీ 65,000 రూపీస్ లెఫ్ట్ అండ్ యు హావ్ 7 minutes టు స్పెండ్. ఓకే ఓకే, ఉండు ఏం చూస్తాను. కావాలో చూసి తీసుకో. అరే వీడు టైం తగ్గిస్తూ ఉన్నాడు. అజయ్ లుక్స్ ఓపెన్ చేస్తాను. అరే మమ్మీకి డాడీకి ఏమైనా కావాలేమో కనుక్కోవచ్చు కదా. నీకు జన్మనిచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేవా? ఇవి కూడా నేనే ఇవిడికి నేర్పించాల్సి వస్తుంది. నిజానికి నేను చాలా మంచి అబ్బాయిని. చాలా మంచివారు, ఆయన చెప్తారు నువ్వే తీసుకోమని. మమ్మీ 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 త్వరగా చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. ఈ రోజు చాలా రిచ్ గా ఉన్నాను, ఏం కావాలన్నా ఇప్పిస్తాను. కాస్ట్లీగా ఏదైనా చెప్పండి. అవును, అడగండి, మమ్మీ, నా అడగండి, టైం త్వరగా, వేస్ట్ త్వరగా చేస్తుంది. అడగండి. నాకేం వద్దు గానీ నువ్వు వెళ్ళి ఇదిగో నాకు ఏం చేయాలో తెలుసు. అర్థం కావట్లేదు. మమ్మీకి బుర్ర ఇవన్నీ తిరిగిపోతుంది. అస్సలు తెలీదు. చూడు, టైం చాలా తక్కువగా ఉంది. కొనుక్కుంటే కొనుక్కో, లేదంటే వదిలేసాయి. పేరెంట్స్ ఎంత మంచివారో చూసారా. మీకు కావాల్సినవి కొనుక్కోండి, మాకేం వద్దు అన్నారు. నన్ను అడిగితే వాళ్ళకి నచ్చింది ఏదైనా నువ్వే కొనిస్తే బాగుంటుంది. నాన్న వాళ్ళు వద్దంటున్నారు కదా. వద్దంటారు, తెలుసు. మరి ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు. మీకు అసలు మనసు అనేదే లేదా? 35,000 రూపాయలకి బ్యాగా ఏంటి? 48,000 రూపాయల స్పెషల్ కోర్స్. నేను ఒక ఇది పని కొంచెం చేస్తాను, లోకల్గా ఎంకే టోట్ బ్యాగ్ తీసుకుంటాను. టోట్ బాగుంటుంది. బ్యాగ్ అసలు అదేంటో కూడా తెలియదు. ఇది టోట్ అంటున్నారు, టాట్ అంటున్నారు, ఏదో ఒకటి. ఓకే, ఇంకా 5 నిమిషాలే ఉన్నాయి. 5 minutes to go. లెట్స్ గో. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం లేదు. టైం ఉంది. లేదు లేదు ఉంది గైస్, ఉంది. త్వరగా కానీ. ఇదిగో ఇక్కడ ఉంది. తీసుకో. ఈ 36,000 బ్యాగే నాకు కావాలి. 36,000 రూపాయలకి బ్యాగ్ కొన్నావా? సో ఇప్పుడు తను 71,000 రూపాయలు ఖర్చు పెట్టేసింది. సో ఇంకా తనకి 29,000 మిగిలింది. అండ్ ఇంకా 3 నిమిషాలే ఉన్నాయి. సో ఆలోగా నువ్వు బిల్లింగ్ అయితే చెయ్యాలి. నువ్వు సైలెంట్ గా ఉండు, డిస్టర్బ్ చేయకు ఖచ్చితంగా ప్లీజ్. తనకి ఏం దొరకదు. ఏయ్, మంచి సరే, చూసి నువ్వు తీసుకో. త్వరగా కొనుక్కో. అరే, ఉండు, ఉండు, 7,000 ఉండు. రూపాయలు పెట్టి పర్ఫ్యూమ్ కొంటున్నావా? అసలు ఎవరైనా 7,000 రూపాయలు పెట్టి కొంటారా? అరే నాన్న కొనిస్తున్నాను రా. నువ్వే కదా పేరెంట్స్ కి ఏదైనా కొనివ్వమని చెప్పావు, అందుకే. ఇంకా 3 minutes ఉన్నాయి. సో ఆ 3 minutes లోగా నువ్వు బిల్లింగ్ అరే చేయాలి. ఉండు, 3 minutes లో బిల్లింగ్ చేయాలి కదా, చేస్తున్నాను. మీకు ఇది కావాలా? 2 minutes 20 seconds and అరే, now త్వరగా, I త్వరగా feel అయిపోయింది. 48,000. ఇప్పుడు ఇంతకు ముందు 35,000. 83,000 నువ్వు ఖర్చు పెట్టేసావు. ఇంకా 17,000 అరే మిగిలింది. నా పూమా స్లిప్పర్స్ కార్ట్ లో నేను వేసి పెట్టాను. పూమా చెప్పుల రేట్ ఎంత? 1,600. ఇంకా 1.5 నిమిషమే ఉంది. కావాల్సినవన్నీ కొనుక్కుంది, టాప్ టు బాటమ్ మొత్తం అన్ని అరే, కొనేసింది. 30 seconds ఏంటి, ఉన్నాయి. ఏమైంది? అరే, త్వరగా. ఇంకా రాలేదు. భలే భలే. 5 రిఫ్రెష్. 4 3 2 అరే ఉండు. టైమ్ అప్. నువ్వు గంట ఉన్నావే. ఎందుకు? నాకు 10 నిమిషాలు చాలు. నా అలా అన్నా వైఫై సరే, నేను 10 పనిచేయలేదు. నిమిషాలు ఎలా కాకుండా 20 చేయగలుగుతాను? నిమిషాలు ఇచ్చాను. Guys, దేవుడా, ఇప్పుడు 5 seconds ఉన్నాయి. నేనేం ఓకే, చేయను. ఇలా చూడు, నాది OTP రావట్లేదు పెద్ద యార్. హృదయం కాబట్టి నీకు బిల్లింగ్ డన్. Please. కొనుక్కో, కంగారు పడద్దు. నిజంగానా? నీ గోవా ట్రిప్ ఖర్చు నాదే, ఈ షాపింగ్ ఖర్చు నాదే. Okay. బ్యాలెన్స్ ఉన్న 17,000 కూడా నేను తీసుకోవాలి, కానీ అది అరే? నీకే ఇస్తున్నాను. అది తీసుకొని నువ్వు గోవాకి వెళ్ళి దాంతో బాగా ఎంజాయ్ చేసుకో. ఓకే గాయ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ Bye చేయండి. guys, నేను ఎంజాయ్ Press the bell icon. చేయబోతున్నాను. Thanks for watching. Bye.